హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శోభన వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మీకు ఈ వీడియోలో నేను షాపింగ్ చేసినప్పుడు ఏమి కొన్నాను అనేసి నేను చూపించాలనుకుంటున్నాను. చెన్నైలో టీ నగర్ షాపింగ్ మాల్ చాలా పెద్దదండి, శరణా స్టోర్స్ అనేది. ఇక్కడ 4-5 షాప్స్ ఉంటాయి అనమాట ఒకే దగ్గర. చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. ఎలాగో క్రిస్మస్ జనవరి 1 ఉందనేసి పిల్లల కోసం గిఫ్ట్ లాగా కలెక్ట్ చేశాను నేను ఇది. మామూలుగా అయితే వీళ్ళకి కార్లు అలాంటివి చాలా ఇష్టపడతారు, కానీ నేను అవి అలాంటివి చాలా ఉన్నాయన్నమాట. సో కిచెన్ వేర్ని ట్రై చేసాం ఈసారి. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా కలెక్షన్స్ అనమాట అక్కడ, చెప్పలేనని ఉంటాయన్నమాట అక్కడ. ఆ షాప్లో వెళ్ళినామంటే టైం సరిపోదు. ముందుగా మనం వెళ్ళినామంటే 3 days 4 days అయినా మనకి షాపింగ్ చేసినా సరిపోదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. అన్ని కొనాలని ఎలా ఉంటాయి, అంత మంచి కలెక్షన్, కలర్ఫుల్గా ఉంటుంది. శారీస్ కానీ, జ్యువెలరీ తీసుకోండి, ప్లాస్టిక్ ఐటమ్స్ కావచ్చు, హ్యాండ్ బ్యాగ్స్, తర్వాత లగేజ్ బ్యాగ్స్ కావచ్చు, బుక్స్, తర్వాత చెప్పల్స్ కానీ, అసలు చెప్పలేమన్నమాట. అన్ని ఐటమ్స్ అక్కడ దొరుకుతాయి. సో ఇప్పుడైతే నేను ఇంటి కోసం ఇవి తీసుకున్నాను. అవేంటో మీరు చూసాయండి. నేనైతే ఇక్కడ ఒక ప్లాస్టిక్ డ్రెస్ లాగా 3 తీసుకున్నాను. సో ఇంటి కోసం అనేసి ఈ ఐటమ్స్ తీసుకున్నాను. జస్ట్ మీకు చూపించాలని చూపిస్తున్నాను. అన్నీ కొనాలనిపిస్తుంది, కానీ కొనలేమండి. అవసరమైనవి కొంటాను నేనైతే. అనవసరంగా తెచ్చి ఇంట్లో స్టోర్ చేసుకునే ప్లేస్ సరిపోదు కదా. సో కావాల్సినవి మాత్రం నేను కొన్నాను. సార్ చూపిద్దాం ఎలా ఉంటాయి అక్కడ ఐటమ్స్ అనేసి నేను మీకు చూపిస్తున్నాను. ఇదైతే చిన్న బకెట్ నాకు బాగా అనిపించింది, తీసుకున్నాను. అది 35 రూపీస్. లేకపోతే బ్రష్ అవి ఇంటికి అనేసి, ఇవి కూడా క్లిప్స్ బట్టలు పెట్టుకోవడానికి అని తీసేసుకున్నాను. ఇంత 14 రూపీస్ ఉంది. మామూలుగా ఇంతకుముందు వేరే తెచ్చినామంటే కొంచెం కాస్ట్ అనిపించింది. సో 14 రూపీస్ అని తీసేసుకున్నాము. ఇది వచ్చి 35 రూపీస్ బకెట్. చిన్నది బుల్లి ఇది అనమాట. చాలా బాగుంది కదా బుల్లి బకెట్. ఇది వచ్చేసి మామూలు కలెక్షన్ అండి, చిన్నది జాలిది చిన్నది ఒకటి తీసుకున్నాను ఉంటుందనేసి. ఇకపోతే స్క్రబ్బర్స్, సామాన్లు తమ్ముకోవడానికి మామూలుగా 13 రూపీస్ ఎంత ఉందండి బయట. నేను 11 తీసేసుకున్నాను. ఇంకా ఇంటి కోసం ఒక బకెట్ రేట్ వచ్చి 172 ఉంది. ఇది ఒక చిన్న స్టూల్ అనమాట, 149 ఉంది ఇక్కడ. ఇవన్నీ రేట్స్ ఎక్కువనా తక్కువనా అనేసి మీరు కమెంట్లో అయితే చెప్పండి. రీజనబుల్ ప్రైస్ అయినా కాదా అనేసి మీకు ఐడియా ఉంటుంది కదా. నాకు కూడా తెలుస్తుంది రేట్స్ ఎక్కువనా తక్కువనా అనేసి. ఇది కూడా టబ్ నేను సామాన్ల కోసం తీసుకున్నాను. కడిగిన సామాన్లు అన్నీ దీంట్లో వేసుకోవాలనేసి. ఇది 166 ఏమో ఉంది. ఈ గ్రీన్ చిన్న స్క్వేర్ వచ్చేసి నేను స్పూన్స్ అవి వేసుకోవడానికి అని తీసుకున్నాను, గుట్లో పెట్టుకోవడానికి. సో ఇదండి. ఇంకా నేను సింపుల్గానే చేశానండి. నేను షాపింగ్ పెద్దగా ఏం చేయలేదు. అనవసరమైనట్టు కొనను. నేను ఏవి అవసరమో అవి మాత్రమే కొంటాను. కళ్ళు చెదిరిపోయితే కలెక్షన్స్ అయితే ఉంటాయి, తప్పకుండా చూడాల్సిన షాపింగ్ అనమాట అది. సో ఈ రకంగా మీకు చూపించినాను అనేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక సీనరీ అనమాట, చాలా ఉన్నాయన్నమాట సీనరీస్ అక్కడ. నాకు ఒకటి దేవుడిది నచ్చింది అనమాట, తీసుకున్నా. ఇంకా చాలా బాగున్నాయి అన్నమాట అక్కడ తీసుకోవడానికి, కానీ అవన్నీ పెట్టుకోవడానికి ఎక్కడ ఉంది ప్లేస్. ఇది లేదు నా దగ్గర దేవుడిది అనేసి తీసేసుకున్నాను. ఇకపోతే ఇవి బెలూన్ పంప్స్ అండి. బయట వచ్చి నేను ఒక 60 రూపీస్లో తీసుకున్నాను, 37 రూపీస్ ఇక్కడ.
అలానే 2 తీసుకున్నా. ఆల్రెడీ ఒక 2-3 పోయినాయి నా దగ్గర. ఉంటా అనేసి 2 తీసుకున్నాను. ఇవి బెలూన్స్ అవి గాలి కుట్టడానికి ఉంటుందనేసి. ఇంతే అండి నేను చేసిన షాపింగ్ అయితే. చూసారు కదా, నా కలెక్షన్ ఎలా ఉందనేసి మీరే చెప్పాలి, కమెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సపోర్ట్ చేయండి నా ఛానల్ని. మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.